హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీరు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మన ఛానల్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్స్ ఏపీ, తెలంగాణ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ సంబంధించిన జాబ్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో మేజర్ రిక్రూట్మెంట్స్ కానీ అన్నీ పిఎస్సీలకు సంబంధించినవి, రైల్వేస్, ఎస్ఎస్సి వీటన్నిటి గురించి అయితే వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ లేటెస్ట్ క్విజ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి కమ్యూనిటీ పోస్ట్లో క్విజ్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాం. సో జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు కదా, అది నిన్న రిలీజ్ అయింది. సో ఈ క్యాలెండర్లో ఏమేమి ఉన్నాయని చెప్పి క్లారిటీగా తెలుసుకుందాం, ఏ జాబ్ ఎప్పుడు ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఫినాన్షియల్ ఇయర్ 2024-25కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనకు ఏమేమి ఇచ్చారనేది చూసుకుందాము. నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఏవేవి ఉంటాయి, దీంట్లో ఏ మంత్లో నోటిఫికేషన్ రావచ్చు, ఈ బ్లాక్ ఏ మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది, ఎవరు కండక్ట్ చేస్తారు, క్వాలిఫికేషన్, దానికి సంబంధించిన పోస్ట్కు సంబంధించి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, అండ్ రిమార్క్స్, ఏమైనా రిమార్క్స్ ఉంటే రిమార్క్స్. సో ఇప్పుడు డీటెయిల్గా చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ గ్రూప్ 1 మెయిన్స్ అయితే ఆల్రెడీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి ప్రిలిమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది, దాని రిజల్ట్ కూడా రావడం జరిగింది కదా. సో అదైతే ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ మనకు గ్రూప్ 1 మెయిన్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఇన్ February 2024. అక్టోబర్లో దీని యొక్క మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. టీజీపీఎస్సీ కండక్ట్ చేయడం జరుగుతుంది, గ్రాడ్యుయేషన్ ఇది. అండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది. October 21 నుంచి 27 అక్టోబర్ వరకు అయితే మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ 1కి సంబంధించి. నెక్స్ట్ గ్రూప్ 3 చూసుకున్నట్టయితే మనము ఆల్రెడీ ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 3 సర్వీసెస్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇష్యూ చేయబడింది December 2022లో. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి November 2024లో కండక్ట్ చేయడం జరుగుతుంది. టీజీపీఎస్సీ కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రాడ్యుయేషన్. ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి November 17th and 18th ఈ 2 రోజుల్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఇది మనకు హెల్త్ కేర్ సంబంధించి, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ ఆయుష్ ఇన్ హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్. సో ఇవి పోస్టులు, ఏవే పోస్టులు ఉన్నాయి ఇవి. టెంటేటివ్ నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు November 2024 నవంబర్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏజెన్సీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసరికి సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి ల్యాబొరేటరీ టెక్నీషియన్లో. అండ్ 8 అదర్ క్వాలిఫికేషన్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్స్, జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి నర్సింగ్ ఆఫీసర్కి. ఫార్మ్ డి కానీ బీఫార్మ్ కానీ, డి ఫార్మసీ కానీ బీఫార్మసీ కానీ, ఫార్మ్ డి కానీ చేసి ఉండాలి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి. అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి ఉండాలి. ఆయుర్వేద, యునాని, హోమియోపతి, ఫార్మసీ, ఆయుష్ సంబంధించిన దాంట్లో అయితే డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి ఉండాలి. ఎగ్జామ్ డేట్ ఇంకా రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మన గ్రూప్ 2 ఆల్రెడీ నోటిఫైడ్ అయ్యింది, December 2022లో వచ్చింది. ఎగ్జామ్ వచ్చేసి December 2024లో. సో ఎగ్జామ్ డేట్ ఇంకా మనకు మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంజనీరింగ్ పోస్ట్ టీఎస్ ట్రాన్స్కోకి సంబంధించి మొన్న జెన్కో సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎగ్జామ్ అయిపోయింది కదా లాస్ట్ మంత్ జూలైలో. సో ఇది ట్రాన్స్కోకి సంబంధించి వేరియస్ ఇంజనీరింగ్ పోస్ట్ అని చెప్పి ఏడబ్ల్యూ ఉన్నాయి, ఏఈ ఉన్నాయి, సబ్ ఇంజనీర్ ఉన్నాయి, అదర్ పోస్టులు ఉన్నాయి. October 2024లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. January 2025లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని టీజీ ట్రాన్స్కో వాళ్ళు కండక్ట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బీటెక్ వాళ్ళు, డిప్లొమా, అదర్ రిలవెంట్ క్వాలిఫికేషన్స్ ఆ స్ట్రీమ్లో సంబంధించి. నెక్స్ట్ గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ చూసుకున్నట్టయితే ఇది టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. బీటెక్ ఈక్వలెంట్ ఉండాలి. నోటిఫికేషన్ వచ్చేసరికి October 2024లో రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్ January 2025లో. డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఏడబ్ల్యూ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు టెట్లో టీచర్స్ కేటగిరీస్ ఎవరైతే టీచర్స్ పోస్ట్ నోటిఫికేషన్ November 2024లో రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్ వచ్చేసరికి January 2025లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే ఎగ్జామ్ రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు. క్వాలిఫికేషన్ బీఎడ్, డిఎడ్ ఈక్వలెంట్.
టెట్ ఈజ్ నాట్ ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామ్, ఇట్ ఈస్ మ్యాండేటరీ క్వాలిఫైయింగ్ ఫర్ సర్టన్ టీచర్ పోస్ట్ అని చెప్పి ఇక్కడ రిమార్క్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కాదు, దీని ద్వారా క్వాలిఫైయింగ్ సర్టన్ టీచర్ పోస్టులకి మీరు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రిమార్క్లో. అండ్ నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్వర్జర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్ సంబంధించిన పోస్టులు ఇవి. 19 కేటగిరీస్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 2025కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టీజీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్. నెక్స్ట్ గెజెట్ ఆఫీసర్, గెస్టెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఏవైతే గ్రూప్స్లో కండక్ట్ లేవో గెస్టెడ్ పోస్టులు దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఇది. డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ వాళ్ళైతే ఎలిజిబుల్. జాన్ 2025లో రిక్రూట్మెంట్ వస్తుంది. ఏప్రిల్ 2025లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టీజీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ వాళ్ళైతే ఎలిజిబుల్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 2025లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డిగ్రీ విత్ బీఎడ్, ఇంటర్మీడియట్ విత్ డిఎడ్ ఆర్ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డెసిగ్నేషన్ వచ్చి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓ అంటారు దీన్ని. ఫెబ్ 2025లో నోటిఫికేషన్ వస్తుంది. మేలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టీజీపీఎస్సీ వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇలా మనకు టోటల్గా 20 పోస్టులు అయితే ఉన్నాయి. జస్ట్ పోస్ట్ నెంబర్ చూసుకున్నా. దీని యొక్క పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో లెంత్ పెరుగుతుందని చెప్పి డైరెక్ట్ డెసిగ్నేషన్స్ అండ్ క్వాలిఫికేషన్ డైరెక్ట్ చెప్పేస్తాను ఇంకా ఏవే ఉన్నాయి అనేది. నెక్స్ట్ మళ్ళీ టెట్కి సంబంధించి 2025లో వస్తుంది. జూన్ 2025లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బీఎడ్ డిఎడ్ ఈక్వలెంట్ వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ ఆల్ పోస్ట్ నోటిఫైడ్ గ్రూప్ 1 సర్వీసెస్ జూలై 2025లో ఫ్రెష్ నోటిఫికేషన్ వస్తుంది టీజీపీఎస్సీ వాళ్ళు. అండ్ రిమార్క్ వచ్చేసరికి ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళైతే గ్రూప్ 1 మెయిన్స్, ఇది గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి జూలై 2025లో కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళే గ్రూప్ 1 మెయిన్స్కి ఎలిజిబుల్ ఉంటారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎస్ఐ సివిల్ అండ్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కానిస్టేబుల్ సేమ్ ఇది కూడా 2025లో ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ ఉంటుంది చాలు, ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్లో అకాడమిక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో లెక్చరర్స్, లైబ్రరీయన్, ఫిజికల్ డైరెక్టర్స్ ఈ పోస్టులకు సంబంధించి జూన్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది 2025లో. సెప్టెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టీజీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తారు ఇది. నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్స్ ఇది జూన్ 25లో వస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు సేమ్ ఈ పైన ఉన్న క్వాలిఫికేషన్స్ ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇది సంబంధించి 17th పోస్ట్. నెక్స్ట్ 18th వచ్చేసరికి గ్రూప్ 2 ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎఫ్ఆర్ఓ అని ఉంటుంది కదా, గ్రూప్ 2 అండ్ అలాంగ్ ఎఫ్ఆర్ఓ టోటల్ 16 కేటగిరీ పోస్టులు అయితే ఉంటాయి. మే 25లో నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ 3 ఆల్రెడీ గ్రూప్ 4తో క్లబ్ అయ్యి వస్తుంది. 10 కేటగిరీల పోస్టులు ఉంటాయి. జూలై 25లో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎనీ స్పెషలైజేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ దానికి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకి మనకు స్టేట్ గవర్నమెంట్ పరిమితిలో ఉన్న వేరియస్ పోస్టులకు సంబంధించి ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు మేనేజ్మెంట్ ట్రైన్ మైనింగ్ వాళ్ళకి, E&M సింగరేణికి సంబంధించి ఇది. F&A సివిల్ వాళ్ళకి, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ జూలై 25లో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. సింగరేణి వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇక్కడ బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇక్కడ మెన్షన్ చేసిన మైనింగ్ వాళ్ళు మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, సిఏ, ICWA, MBBS వాళ్ళు వీళ్ళైతే ఎలిజిబుల్ దీనికి. సో టోటల్గా మనకు 20 రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ 20 అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఆల్రెడీ మనకు గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 2 ఈ 3 అయితే మనకు ఆల్రెడీ
నోటిఫికేషన్లో వచ్చేసి ఆల్రెడీ నోటిఫికేషన్ 2022లోనే వచ్చింది. గ్రూప్ 1ది మళ్ళీ మొన్న ఫ్రెష్గా 24లో రిక్రూట్ చేయడం జరిగింది కదా, రిలీజ్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో. సో ఇవి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన పోస్టులు. వేకెన్సీస్ ఎన్ని అనేటి ఏం చెప్పలేదు. ఈ మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పి ఈ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.